సో ఫ్రెండ్స్, మరి ఈరోజు దినపత్రికలో వచ్చిన దాన్ని బట్టి మనకు సినీ విశేషాలు ఒకసారి గమనించినట్లయితే, విచారణకు రండి ఉదయం 11 గంటలకు రావాలని సో అల్లు అర్జున్కి అయితే పోలీసులు నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఒకసారి దినపత్రికలో మనం ఈరోజు గమనించినట్లయితే, బడ్జెట్ పెరిగితే టికెట్లు రేట్లు పెంచాలి, సీఎంను కలిసే అటువంటి అంశంపై దిల్ రాజు వచ్చాక నిర్ణయం తీసుకుంటామని నిర్మాత నాగవంశి అయితే చెప్పడం జరిగింది. ధరల పెంపు మధ్యతరగతికి భారం, ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, ఏపీ ప్రభుత్వం ఇలాగే చేయాలని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటించడం జరిగింది. శ్రీతేజకు పుష్ప నిర్మాతల పరామర్శ, కోమటిరెడ్డితో కలిసి ఆసుపత్రికి వెళ్ళి అతడి తండ్రికి 50 లక్షల చెక్ అయితే అందించడం జరిగింది. సో అదేవిధంగా అల్లు అర్జున్పై రాష్ట్ర సర్కార్ అయితే కక్ష సాధింపు చర్యలైతే సాధిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. సో రేవంత్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే చెప్పడం జరిగింది. సో బన్నీ ఇంటిపై దాడి ఘటనలో 4 కొడంగల్ వాసులంటూ డీకే అరుణ గారు చెప్పడం జరిగింది. సో ఇది ఈ విధంగా ఉంటే, పోలీస్ బట్టలు కూడా తీసినటువంటి స్మగ్లర్ సినిమాకు జాతీయ అవార్డు అని మన జై భీమ్ను ఎందుకు విస్మరించడం జరిగింది. అదేవిధంగా పుష్పపై మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సినీ తారలది రాతి హృదయం, అదేవిధంగా రూపాయి కూడా ఖర్చు పెట్టారని, అదేవిధంగా సోను సూదు, సమంత, మంచు లక్ష్మి నయం అన్నట్టు ఎమ్మెల్యే ఎన్నం ప్రస్తావించడం జరిగింది. సో సినీ పరిశ్రమకైతే ప్రభుత్వం వ్యతిరేకం కాదు. ఎంపీ చామల అదేవిధంగా బెయిల్పై ఉన్న అర్జున్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని విహెచ్ అయితే ప్రశ్నించడం జరిగింది. సో అర్జున్ ఇవన్నీ అబద్ధాలే అంటూ రోహిన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా గాంధీ భవన్కి అయితే అల్లు అర్జున్ మామ అయితే రావడం జరిగింది. దీపాదాస్ మున్షితో సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. సో అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడ్డ ఓజేఏసీ నేతలకైతే బెయిల్ రావడం జరిగింది. సో శ్రీతేజ్ కళ్ళు అయితే తెరుస్తున్నాడంటూ వాళ్ళ డాడీ అయితే వాళ్ళ ఫాదర్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈ విధంగా అయితే మరి ఈ విధంగా ఉండా. సో నెక్స్ట్ అయితే 5-8 తరగతులకు నో డిటెన్షన్ రద్దు అని ఇవ్వడం జరిగింది. సో విద్యార్థులు అయితే ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్షలు అయినా విఫలమైతే అవే తరగతుల్లో అంటూ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. సో అదేవిధంగా జర్నలిస్ట్పై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే కొట్టివేత, ఆయనే హృద్రోగి వైద్యుల పర్యవేక్షణ అవసరం, హైకోర్టుకు మోహన్ బాబు లాయర్ల విన్నపం. సో విలేకరిని కొట్టారు, గొంతు పట్టి పిసికారంటూ సో మరి విలేకరి తరఫున న్యాయవాదులు అయితే కోర్టుకు అయితే చెప్పడం జరిగింది. సో హత్యాయత్నమే జర్నలిస్టు తరపు వాదనలు, పోలీసుల ముందు హాజరుకు నేడే గడువు, మరి సుప్రీంలో అదృష్టం పరీక్షించుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వాళ్ళ కొడుకు విష్ణుతో నాకు ప్రాణహాని ఉందని మరి మనోజ్ అయితే చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకా ఇతర వార్తలు మనం ఒకసారి గమనించినట్లయితే, సంక్రాంతికి వస్తున్నామంటూ రైతుల ముంగిట్లోకి 2 వ్యవసాయ సంక్షేమ పథకాలు, యాసంగి నుంచి రైతు భరోసా అమలుకు సర్కార్ నిర్ణయం, యాంత్రీకరణ పథకంతో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా సంక్రాంతి నుంచే, 30న మంత్రివర్గ సమావేశం. సో కీలక నిర్ణయాలకు ఆమోదం, గడిచిన ఏడాదిలో రుణమాఫీకి ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం అని కూడా చెప్పుకుంటుంది. సో ఇది ఈ విధంగా ఉంటే, 2 ఆదివాసులకైతే ఉరి అని మనకు రావడం జరిగింది. ఇన్ఫార్మర్ల నేపంతో మావోయిస్టుల చర్య, ప్రజాకోట్లో మరొక గిరిజనుడి హత్య, ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలో ఘటన. సో అదేవిధంగా ఏబీపీ కార్యక్రమానికి గవర్నర్ హాజరు, బరిదెగించిన సైబర్ నేరగాళ్ళు, దాదాపు ఏడాదిలో 1866.9 కోట్లు ఆంఫర్ట్. సో రికవరీ 176 కోట్లే. సో 2024లో మోసాలు 80% పెరిగిందని మనకైతే నివేదికలు అయితే చెప్తున్నాయి. అత్యధికం షేర్ మార్కెట్ల పేరుతోనే పార్ట్ టైం కొలువులు, డిజిటల్ అరెస్టులు, ఫేక్ కస్టమర్ కేర్, క్రెడిట్ కార్డ్ నేరాలు, సైబర్ నేరాల వార్షిక నివేదిక. సో ఈ విధంగా మనకు సైబర్ నేరగాలు అయితే బరిదెగించిపోతున్నారని చెప్పడం జరిగింది. సో